అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. సో నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను. 2024 డిసెంబర్లో స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేసిన ఒక 10-20 డేస్ డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. అప్లోడ్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే వైరల్ అయిందనమాట. ఆ వీడియోకి వచ్చి మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కూడా 1 డేలోనే నాకు వచ్చిందనమాట. సో నేను ఫాలో అయిన టిప్స్ అనేవి ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి, ప్లస్ ఆల్రెడీ క్రియేట్ చేసి క్లిక్ అవ్వలేదు అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల క్లిక్ అవ్వలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ సపోర్ట్ వల్లే నేను డిఫరెంట్ వీడియోస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కొన్ని అయితే నేను లిస్ట్ డౌన్ చేసుకున్నాను, అంటే చెప్పేటప్పుడు మిస్ అవ్వకూడదు కదా. నేను ఏమైతే ఫాలో అయ్యానో నా సజెషన్స్ వల్ల మీ వీడియోస్ కూడా క్లిక్ అయితే నాకు కూడా హ్యాపీ అనమాట. ఫస్ట్ వచ్చేసి డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోసే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం షార్ట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అది ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే టైం అనేది మనం చూసుకోవాలి. మోస్ట్లీ మార్నింగ్ 11 నుంచి 12 దాకా యాక్టివ్ యూజర్స్ ఉంటారు అండ్ ఈవినింగ్ 5 నుంచి 7-8 దాకా యాక్టివ్ యూజర్స్ ఉంటారు. ఆ టైంలో మీరు అప్లోడ్ చేస్తే అది మంచి వీడియో అయినా సరే వ్యూవర్స్కి అనేది రికమెండ్ చేయదు అండ్ మనకి ఎక్కువ వ్యూస్ అనేవి రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అంటే కుకింగా, వ్లాగింగా, రివ్యూసా, అలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పర్టికులర్ కేటగిరీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వీడియోకి కేటగిరీకి సంబంధం లేకుండా ఇస్తూ ఉంటారు. నేనైతే అన్ని వీడియోస్ చేస్తానన్నమాట. అంటే వ్లాగింగ్ అని చెప్పి, ఫుడ్ వీడియోస్ అని చెప్పి, బయట ఏమన్నా నేను చూస్తే అది రివ్యూ ఇవ్వడం కానీ. సో మిక్స్డ్ కంటెంట్ కాబట్టి నేను హౌ టు బ్లాగ్ అనే కేటగిరీని చూస్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్, ప్రాపర్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక వీడియో పెడతాము, ట్యాగ్స్ అనేవి డిఫరెంట్ చూపిస్తాయి. సో అలా ఎప్పుడు మీరు ప్రిఫర్ చేయొద్దు. మన ఏ వీడియో అయితే కంటెంట్ ఉంటుందో ట్యాగ్స్ కూడా అవే చూడాలన్నమాట. ఇంకొకటి ఏమనుకుంటారంటే, మనం ట్యాగ్స్ పెట్టేస్తున్నాం కదా, యూట్యూబ్ అనేది సజెస్ట్ చేసేస్తుంది అనుకుంటారు. అలా సజెస్ట్ చేయదండి. ట్యాగ్స్ ఎందుకంటే యూట్యూబ్కి మనం చెప్తున్నాం ఏ టైప్ ఆఫ్ వీడియో నేను అప్లోడ్ చేశాను, యూజర్కి ఎలా రికమెండ్ చేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనము యూట్యూబ్కి ఆ ట్యాగ్స్ అనేవి ఇస్తామన్నమాట. ట్యాగ్స్ ఇచ్చేస్తున్నాము, సో నా వీడియో అయితే వైరల్ అయిపోద్దని అనుకోవద్దు. యూట్యూబ్కి మీరు చెప్తున్నారు, బట్ ఆ ప్రాపర్ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ వీడియో చేశారు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు అనుకుందాము. సో ఫ్రెంచ్ ఫ్రైస్ తగ్గట్టే మీరు ట్యాగ్ ఇవ్వాలన్నమాట. అండ్ వీడియో పైన జస్ట్ ఒక టెక్స్ట్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్తో వచ్చిన కష్టాలు, సో ఏమన్నా మీ ట్రికీ ఫేస్ చేసి ఉంటే అలాంటి, అంటే వ్యూవర్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్నెయిల్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ అనేది మన వీడియోని ఎందుకు చూస్తారంటే తమ్నెయిల్ చూసే, అరే ఈ వీడియోలో ఏదో ఉంది అని చూడాలంటే మనకి తమ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ షార్ట్స్లో కూడా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏదో ఒక పిక్చర్ని మనం, ఏ పిక్చర్ అయితే క్లారిటీగా ఉందో, ఏ పిక్చర్ అయితే వ్యూవర్కి చూడంగానే ఓకే ఇది మన వీడియో అని చెప్తుందో అలా సెలెక్ట్ చేసుకొని మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఓన్ కంటెంట్ అయితే ఓన్ వ్యూవర్స్ చూస్తారు. పక్క వాళ్ళ కంటెంట్ కాపీ పేస్ట్ చేయడము, సీరియల్ కంటెంట్ చూడడము, బిగ్ బాస్ కంటెంట్ ఇలాంటివన్నీ వద్దు. మీరు సీరియస్గా యూట్యూబ్ని తీసుకున్నట్లయితే మీ ఓన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక మూవీ రివ్యూ ఉంది, అది మీ ఓన్ కంటెంటే కదా, మీరే చెప్తున్నారనమాట. నెక్స్ట్, లేదు ఎక్కడికన్నా వెళ్ళారు, ఒక రెస్టారెంట్ రివ్యూ చెప్పాలి, అది మీ ఓన్ కంటెంటే కదా. సో అలాంటి కంటెంట్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కంటెంట్కి మన ఓన్ వాయిస్ ఇచ్చుకోవడం అనేది చాలా బెటర్. అంటే చాలామంది మ్యూజిక్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ అప్పుడప్పుడు యూస్ చేస్తే బెటర్ అండి. అంటే రెగ్యులర్గా మనం మ్యూజిక్కి అలవాటు చేస్తే మనం ఎప్పుడైనా వాయిస్ చెప్పినప్పుడు వ్యూవర్స్ అంత లైక్ చేయరనమాట. ఫస్ట్ నుంచే కొంచెం యాక్టివ్గా వ్యూవర్స్ చూసేలాగా మన ఓన్ వాయిస్ పెట్టుకొని లైట్గా ఎండ్లో కానీ, మిడిల్లో కానీ, స్టార్టింగ్లో కానీ కొంచెం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే వ్యూవర్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎడిట్ చేసేటప్పుడు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు, ఎందుకంటే కాపీరైట్స్ వచ్చే ప్రాబ్లం ఉంది అండ్ కంటెంట్ రీయూజ్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనకి యూట్యూబ్ సజెస్టెడ్ వీడియోస్ వస్తాయి కదా, సారీ యూట్యూబ్ సజెస్టెడ్ మ్యూజిక్ అని వస్తుంది కదా, ఆ మ్యూజిక్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏవైతే ట్రెండింగ్ మ్యూజిక్స్ ఉన్నాయో మనం అవి ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వేరే వాళ్ళ కంటెంట్ బాగుంది, దీనికి వ్యూస్ వస్తున్నాయని మీరు కాపీ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన రీచ్ మనకి రాకపోవచ్చు. మన ఓన్ కంటెంట్ మనం థింక్ చేసి డైలీ మనం పెట్టడానికి చాలా ఉంటాయి అన్నమాట. అలా థింక్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్. అండ్ వీడియోని మనం రికార్డ్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా
అప్లోడ్ చేస్తే చూసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ వీడియో చేసాం మనము, ఒక 20 సెకండ్స్ పైన వ్యూవర్స్ చూసారంటే మనకు ఆటోమేటిక్గా వ్యూ అనేది కౌంట్ అయిపోతుంది. సో మాక్సిమం మనం ఎలా థింక్ చేయాలంటే మన వీడియోని జస్ట్ స్వైప్ చేయకుండా చూసేలాగా మనం వ్యూవర్స్ని ఆపాలి. సో వీడియో కంటెంట్, వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ అనేది పెద్ద ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా జస్ట్ చిన్న చిన్న వేరియేషన్స్ యూస్ చేసి బాగుంది వీడియో అని అనిపిస్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ నేను ఫాలో అయిన టిప్స్ వచ్చేసి నా ఛానల్ అయితే విత్ ఇన్ 1 monthలోనే మానిటైజేషన్ అయిపోయింది. అండ్ నాకు రావాల్సిన వ్యూస్ వచ్చేసి నేను వ్యూస్ ద్వారా మానిటైజేషన్ చేసుకున్నాను. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరైతే ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ ఛానల్ క్లిక్ అవుతుందండి. నేనైతే ఇవి ఫాలో అయ్యి మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.